సో మీ హట్ రెడీ అయిపోయింది రైట్. పర్ఫెక్ట్, అంతా ఫ్లాట్. ఇది చూస్తే ఎగ్జాక్ట్ మనము ఒక ఫారెస్ట్ కిటన పోతే డేరా వేసుకుంటాం కదా, అట్లే ఉన్నది ఇది. సో ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఇంట్లోనే హట్టులా తయారు చేస్తున్నాము ఇక మావాడు. సో ఇవన్నీ ఏంటంటే మామూలు పైపులు, ఇవన్నీ నార్మల్ ఇంట్లో మనకు నల్ల పైపులు ఉంటాయి చిన్న, అట్లాంటివి కొంచెం డిఫరెంట్ పైప్స్ ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని మేము చిన్న హట్లా తయారు చేస్తున్నాం. సో ఇవన్నీ నార్మల్ పైపులు చూసింది కదా, ఏదో అంటే అక్కర రాకుండా ఉంటుంది చూసిందా, వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే వాటిని ఆ అంకుల్ ఎక్స్పర్ట్ ఇట్లాంటి వాటికి మాన్యువల్గా చేయడానికి. నాకు కూడా నేర్పించండి సార్. సో పిల్లల కోసం ఇట్లా ఒకటి మామూలుగా పైపుల్లా వేసి, మనం ఏదో బయట పోయి కొనుక్కుంటాం కదా అన్నీ డెకత్లాన్లో వాటిలలో, అట్లా కాకుండా ఇంట్లోనే ఇక పిల్లలు చూడండి, దే ఆర్ రెడీ టు ప్లే కదా, అవునా కదా? ఎస్ రైట్. సో ఇలా దాని మీద అది కూలర్ది అది ఉండే కదా కార్టూన్, అది వేస్తే ఆగదా? కార్టూన్ అది వేస్తే ఆగుతుంది. యో రెడీ? ఎస్ ఓకే. సో చూడండి మంచి హాయిగా చల్లగా. సో వీటికి ఆగడానికి ఇట్లా ఇంట్లో ఉండే బట్టల క్లిప్లు ఉంటుంది చూసిందా, అంతే ఇది. సో మనం ఏదో వేయకుండా ఉన్న వాటితోటి క్లిప్ ఇవ్వు ప్రతీక్. రైట్. ఇక వీళ్ళు చేప తీసుకొచ్చేసారు పోయి ఊచడానికి. ఫస్ట్ చేప వేసి దాని మీద బెడ్షీట్ వేసుకోండి, ఓకే? చేప చూడండి ఆ వ్యూ ఎట్లా ఉందో. మనకు ఆ కలర్ఫుల్ చూస్తుంటే మేము రీసెంట్గా గోవాకి వెళ్ళాం కదా, ఆ వ్యూ కనిపిస్తుంది. చెప్పు, నీ ఇష్టం వచ్చింది చెప్పు కానీ. ఎస్, సో దే ఆర్ రెడీ టు ప్లే. పిల్లలకి ఇట్లాంటివి ఉంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది, పిల్లి. ఆ సౌండ్ చూడండి. వావ్. సో ఈ 3 క్యాట్స్ తోటి ఇంకో క్యాటా? ఏం కాదు వైర్, అది ఏం కాదు అది, దాంతో ప్రాబ్లం ఏం కాదు. సో మనకు స్టిఫ్గా ఉండాలంటే ఆ కొనల నుంచి ఆ కార్నర్ బట్టని మనం కిందికి లాగుతున్నాం. సో మనకు పట్టేసుకున్నట్టు ఉంటుంది, గాలి వచ్చినా కొంచెం ఏం కాకుండా. ఓహో, ఇలాంటి చిన్నప్పుడు మేము చాలా చేసాము బా. సో మొత్తానికి బట్ట మొత్తం కిందికి వచ్చేసింది ఇక్కడ కూడా. రైట్. సో ఈ కార్నర్ కూడా ఒక క్లిప్ పెట్టాలి అంకుల్. ప్రతీక్, ప్రతీక్ ఒక క్లిప్ తీసుకురా. ఈ కార్నర్ ఒక క్లిప్ పెట్టు. రైట్, పెట్టేసి. సో ఓవరాల్గా ఇది రెడీ అయిపోయింది. సో ఇక్కడ చేప వేసి దీని మీద బెడ్షీట్ వస్తుంది. సో ఏం ఎండ కొట్టకుండా వాళ్ళకి ఉంటుంది. అదేం అవసరం లేదు బిడ్డ, పడుకో ప్రతీక్. సో అటు నుంచి ఇటు నుంచి గాలి వస్తుంటుంది, ఉడకపోయకుండా హాయిగా ఉంటుంది, ఎండ కొట్టదు, దే కెన్ ప్లే. రైట్. సో ఇట్లా పైప్స్ తోటి ఫైనల్ రెడీ అయిపోయింది. సో పిల్లలు కూడా సెటప్ రెడీ అయిపోయింది. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ గేమ్. లెట్ దెమ్ ఎంజాయ్. ఇంట్లోనే ఎక్కడికి పోయే అవసరం లేకుండా మంచిగా రెడీ చేసి పెట్టాం. కొంచెం అనీవెన్ ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి కొంచెం మాడిఫై చేసినాము ఫ్లాట్గా, అంటే కింద పడకుండా కానీ మంచిగా ఏం ప్రాబ్లం లేకుండా. అంకుల్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా చేసేసిండు. ఇక ఇట్లా అంతా చూడండి పర్ఫెక్ట్, అంతా ఫ్లాట్.
ఇది చూస్తే ఎగ్జాక్ట్ మనము ఒక ఫారెస్ట్కి ఎటైనా పోతే డేరా వేసుకుంటాం కదా అట్లే ఉన్నది ఇది యాజ్ ఇట్ ఈస్. సో బట్టల క్లిప్పులు ఓన్లీ బట్టలు ఆరేస్తానికి కాదు, ఇట్లా హట్ వేయడానికి కూడా ఉపయోగపడుతుంది, యూజ్ చేసుకోవచ్చు. చెప్పావులే మాకిగా. ఏంటంటే కొత్తది కొనకుండా ఉన్నవాటితోటి ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా మనము పిల్లలకు సమ్మర్లో హ్యాపీగా ఉండడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. చూసారా నా లెవెల్లో ఉంది, అంటే పిల్లలు బ్రహ్మాండంగా తిరగవచ్చు, పడుకోవచ్చు, బొర్లొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కింద కూడా అన్ని మంచి గిషన్స్ మెత్తగా రెడీ చేసి పెట్టాను. ఎంత ఎండ కొట్టినా కూడా ఎండ కొట్టదు. దొరికాడా ఇంజనీర్, మనకి ఇంజనీర్ దొరికాడు. ఫ్యాన్ సో ఇదంతా కారణం అంటే మొత్తం ఎక్స్పర్ట్ చేసింది మన ఆయన్ని మొత్తం సో అడికి కూడా మొత్తం కవర్ వేసేస్తే ఒకదికి ఫుల్ కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ కట్టెన్ వేసుకోవచ్చు అట్లా. సో అప్పుడప్పుడు ఇది చూస్తుంటే ఫ్లాట్ ఉంది కదా, మన ఇంట్లో పెళ్లి పందిరి వేసుకుంటాం కదా అట్లా కూడా ఉన్నది. బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు బయట తిరగకుండా ఇంట్లో ఏమనుకుంటున్నారు ఇది ఒక్కటే ధ్యానం చేసింది అనుకున్నారు తాతయ్య. ఏమనుకుంటున్నారు ఇది ఒక్కటే ధ్యానం చేసింది అనుకున్నారు తాతయ్య. ఒరేయ్ మీ నాన్నని మాట్లాడిరా, ఆగరా కొంచెం. ఆయన ఇంటి మొత్తం మెకానిక్ అన్ని తాతయ్యనే చూసుకుంటారు, కార్ అన్ని ఎక్స్పర్ట్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఓకే, బాయ్ బాయ్ చెప్పు. సో మీ హట్ రెడీ అయిపోయింది, రైట్? యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఓకే, ఈ మా ఓన్ క్రియేటివిటీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ గట్టిగా కొట్టండి. ఓకే, బాయ్.